అంగీకరిస్తున్నారు. ఈరోజు వాక్యం ఒకరోజు కరువై పోయే రోజులు రాబోతున్నాయి. కనుక వాక్యముకు మనం ఎంత ఎంత వాక్యము మనము నేర్చుకుంటా ఉన్నాం. ఆయన నామము కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని దేవుడు గొప్ప చేశాడో, ఆయన వాక్యము ఎంత మనము చదువుతున్నాం, ఆయన వాక్యాన్ని మనం ఎంత వింటున్నాం, మరి ఆ దేవుని యొక్క వాక్యం తన హృదయంలో భద్రం చేసుకుంది. ఈరోజు వాక్యము నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు? ఒకరోజు యేసయ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఒక ఇంటిలో తన తల్లి తన సహోదరులు వచ్చినప్పుడు, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు బయట నిలబడ్డారంటే, యేసయ్య అన్నమాట, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, నా వాక్యము విని దాని ప్రకారము గైకొను వాడే నా తల్లియు నా సహోదరులని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. అంటే యేసయ్య ఎందుకు ఆ రీతిగా చెప్పాడంటే, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని యొక్క వాక్యముతో ఎవరైతే వ్యక్తిగతముగా ఆ మంచి సంబంధాన్ని కలిగి ఉంటారో, వారిని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనము మందిరానికి వచ్చినా, నువ్వు దేవుని మందిరంలో కూర్చున్నా, నీకు దేవునికి సరైన సంబంధం లేకపోతే, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి, నీకు దేవునికి సరైన రిలేషన్ లేకపోతే మన భక్తి అంతా వ్యర్థమేనండి. కాబట్టి ఈరోజు మనం దేవుని దగ్గర మొదటిగా ప్రశ్నించుకోవాలి. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్న అపోస్తల కార్యముల గ్రంథములో చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. నేను యెష్షయి కుమారుడైన అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. చెప్పల గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దావీదు దేవునితో, దేవుని హృదయానికి దగ్గరగా, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు. దావీదు దేవుని చిత్తానుసారముగా, దేవునికి అనుకూలముగా, దేవుని హృదయానికి దగ్గరగా, దేవునితో అటువంటి మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కనుకనే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఫిలిప్పీ సంఘము దేవునితోటి, దేవునికి వాక్యముతోటి, వాక్యము నేర్చుకున్నటలో, వాక్యము వింటములో, వాక్యమును గైకొంటములో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా దేవునితో ఒక వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని, దేవునితో వ్యక్తిగత వాక్య ధ్యానించి వాక్యాన్ని నేర్చుకొని అటువంటి అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. ఇక రానున్న దినాల్లో సువార్త ద్వారములని ముయ్యబడతా ఉన్నాయి. వాక్యము ధైర్యముగా చేతపట్టుకొని తిరిగే రోజులు ఇక రానున్న రోజుల్లో మనకు కనపడకపోవచ్చు. కానీ వాక్యము నీ చేతుల్లో కంటే నీ హృదయములో ఉంటే అది ఎంతో ధన్యకరము కదా. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఎక్కడ ఉండాలండి? మన చేతుల్లో ఉండాలి. ఇప్పుడు ఫోన్లో ఉంది. రానున్న దినాల్లో ఒకవేళ ఇది మరుగైతే అదే మన హృదయములో ఉంటే, దేవుని యొక్క వాక్యం మన హృదయములో ఉండటం మనకి ఆరోగ్యకరము. హల్లెలూయా. కనుక ఫిలిప్పీ సంఘము దేవునితోటి, దేవుని యొక్క వాక్యముతోటి మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారు, దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నారు. రెండవదిగా అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగిన వారిగా ఉండి ఒక్కదాని యందు మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయండి. దేవునితోనే కాదండి, ఫిలిప్పీ సంఘము దేవునికి వాక్యముతోనే కాదు, తన సంఘములో ఉన్న తోటి సభ్యులతో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. సంఘమైన నీవు, రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, సంఘములో దేవుని బిడ్డగా చేర్చబడిన నీవు, నీ తోటి సభ్యులతో కూడా, సంఘముతో కూడా నువ్వు మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. సంఘానికి వచ్చినంత మాత్రాన, లేకపోతే సంఘానికి వచ్చినంత మాత్రాన మన మీద గలిబీలు లేకపోతే అలజడులు కాదు, కానీ సంఘములో నీ పాత్ర ఏమై ఉంది?
ఫిలిప్పీ సంఘం ఎలాగున్నారంట? ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏ సహవాసమైనను ఎలాగున్నారంటే ఒక్కదాని యందు మనస్సుంచుచు సంతోషాన్ని సంపూర్ణం చేస్తున్నారు. అలాగే 4వ వచనంలో పౌలు అంటున్నాడు, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలనని పౌలు ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు లింగంగుంటలో ఉన్న దేవుని సంఘమా, నీ సంఘములో నీ తోటి వారితో నువ్వు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు? సంఘములో చేర్చబడిన నీవు, విశ్వాసిగా ఉన్న నీవు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ పాత్ర ఏమై ఉంది? అర్థమవుతున్నాయా నా మాటలు? కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది, అందరు ఇక్కడే ఉన్నారండి. సంఘములో నీ పాత్ర ఏమిటి? సంఘంలో నీ రోల్ ఏమిటి? ప్రతి ఒక్కరికి సంఘములో ఒక్కొక్క పాత్ర ఉంటుంది. కొంతమంది ప్రార్థించేవారు, కొంతమంది పరిచర్య చేసేవారు, కొంతమంది చేపలు చుట్టేవారు, కొంతమంది పాటలు పాడేవారు, కొంతమంది విజ్ఞాపన చేసేవారు, కొంతమంది సంఘానికి నడిపించేవారు, కొంతమంది సంఘములో ఉన్న అవసరాల కొరకు స్పాన్సర్ చేసేవారు, కొంతమంది సంఘ క్షేమాభివృద్ధి కొరకై పాటుపడేవారు, కొంతమంది సంఘములో ఉన్న బలహీనల కొరకు వారిని మోటివేట్ చేసేవారు. ఇలాగ సంఘములో దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన తలాంతులు బట్టి వారు వాడుకుంటా ఉన్నప్పుడు నీవు నేను సంఘము కొరకు మనం ఎలాంటి పాత్ర మనం పోషిస్తున్నాం? ఒక సంఘము ఒక సంఘము కట్టబడాలంటే, ఒక సంఘము నిలబడాలంటే, సంఘము స్ట్రాంగ్గా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కలిసి ప్రయాసపడితేనే ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. ఒక దైవజనుడే కాదండి, ఒక దైవజనురాలే కాదు, ఎవరో కాదు, అందరూ కలిసి ఈలాగున ఏమంటున్నాడు? అదే ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఆ కింద చదవండి, 2వ అధ్యాయంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. కాబట్టి సంఘములో ఉండవలసిన మొదటిది ఏంటంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు ఉన్న చోట పెంతెకోస్తు మేడగదిలో వాళ్ళందరూ ఏక మనసుతో ప్రార్థించారు. పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది మీదకి దిగి వచ్చాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామముని మహిమపరుద్దాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవం ఉండవాలని యెహోవా ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈరోజు సంఘములో ఏక మనసు కావాలి, సంఘములో ఏకభావము కావాలి, సంఘములో ఇతర కార్యములను చూడుటలో మనం ప్రయాసపడాలి, సంఘము వృద్ధి కొరకు మనము ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి, మొరపెట్టాలి. సంఘానికి వెనకబడిపోతున్న వారిని మన వంతుగా వాళ్ళని ప్రోత్సహించి తిరిగి మరలా సంఘములోనికి సమకూర్చాలి. హల్లెలూయా. కాబట్టి సంఘములో నీ బాధ్యత ఏమిటి? నీ పాత్ర ఏమిటి? సంఘములో నీ యొక్క ముఖ్య పాత్ర ఏమై ఉంది? ఫిలిప్పీ సంఘాన్ని పౌలు గారు అంటున్నారు, ఫిలిప్పీ సంఘమా, మీరు ఏక మనసుతో ఏక భావము కలిగి, మీరు ఏక తాత్పర్యము కలిగి ఒకదాని యందే మీరు మనసుంచి నా సంతోషాన్ని సంపూర్ణము చెయ్యండి. హల్లెలూయా. ఇలాగా దేవుని యొక్క నియమాన్ని మీరు వృద్ధి చేయండి. కాబట్టి ఫిలిప్పీ సంఘము తోటి సభ్యులతో మంచి ప్రవర్తనను కలిగి ఉన్నారు, తోటి విశ్వాసుల్ని గౌరవిస్తున్నారు, తోటి విశ్వాసులతోటి మంచి ప్రవర్తన కలిగి అందరూ క్రీస్తు రాజ్యము కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ఏక మనసుతో ఉన్నామా, ద్విమనసుతో ఉన్నామా? చెప్పండి. నీ మనసు ఎలా ఉంది సంఘములో? ఏక మనసా, చెంచల మనసా? సంఘములో మనం సమాధానానికి కర్తలుగా ఉన్నామా, లేకపోతే గొడవలు రేగొట్టే వారిగా మనం ఉన్నామా? ఎలాగున్నాం? సంఘములో క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉన్నామా, లేకపోతే సంఘము ఎదుగుదల కొరకు మనము ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నామా, లేకపోతే వేరొక వ్యతిరేకముగా మనం ఉన్నామా? హల్లెలూయా. కాబట్టి ఫిలిప్పీ సంఘం వలె మనము మన సంఘ సభ్యులతోటి, ఇతరులతోటి మంచి సత్సంబంధాన్ని కలిగి ఉందుముగాక. హల్లెలూయా.
ఈరోజు తీర్మానం తీసుకోవాలి. నేను ఈ రోజు నుంచి సంఘములో నేను ముఖ్యమైన పాత్రని నేను పోషిస్తాను. నేను సంఘములో ఏక మనసు కలిగి ఉంటాను, ఏక భావాన్ని కలిగి ఉంటాను. నేను సంఘములో ప్రార్థించే వ్యక్తిగా, సంఘము కొరకు పోరాడే వ్యక్తిగా, ఇదిగో పౌలు అంటున్నాడు, ఇదిగో ఆయన ఎపఫ్రా సంఘము కొరకు ఏం చేస్తున్నాడంట? ఎపఫ్రా ఏం చేస్తున్నాడు? దేని కొరకు పోరాడుతున్నాడు? సంఘము నిలకడ కొరకు. హల్లెలూయా! సంఘము నిలబడాలి, సంఘము అది బలపరచబడాలని చెప్పి ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు అండి. హల్లెలూయా! కాబట్టి ఈరోజు మనము కూడా ఆ రీతిగా ఉందుముగాక. హల్లెలూయా! సంఘము నిలకడ కొరకు మనం ప్రార్థనలో పోరాడే వారిగా ఉందుముగాక. సంఘ నిలకడ కొరకు దేవుని దగ్గర మనము విజ్ఞాపన చేయుదుముగాక. సంఘము ఎదుగుదల కొరకు ప్రయాసపడుదుముగాక. మూడవదిగా అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము చదవండి. అట్టి జనము మధ్యను చాలండి. మూడవదిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీ సంఘం మొదటిగా దేవునితోటి, దైవ వాక్యముతోటి మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఫిలిప్పీ సంఘము తోటి వారితోటి, తోటి విశ్వాసులతోటి ఏక మనసు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలిగి, క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసుని కలిగి సంఘములో ముందుకు సాగుతున్నారు. అంత మాత్రమే కాదండి. సంఘం ఒకటికే సరిపోతుందా? చెప్పండి. దేవునితోటి లేకపోతే సంఘముతోటే మంచిగా ఉంటే సరిపోతుందా? చెప్పాలా? పురుషుల వైపు చెప్పాలా? వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు. సంఘముతోటి దేవునితో మాత్రమే మంచిగా ఉంటే సరిపోతుందా? ఎందుకని? సంఘమైన మనము రక్షణ పొందిన తరువాత యేసయ్య అన్నాడు, మీరు లోకానికి మీరు వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీ వెలుగును ప్రకాశించనియండి. కనుక మనము సంఘమైన మనము లోకములో మనం ఎలాగా కనపడుతున్నాం? ఫిలిప్పీ సంఘం ఎలా కనపడుతున్నారు తెలుసా? జ్యోతుల వలె. ఎలాగ ఉన్నారంటే వక్ర జనం. మరొకసారి చదవండి అమ్మా. మీరు అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. హల్లెలూయా! చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఫిలిప్పీ సంఘములోనే కాదండి, దేవునితోనే కాదు, లోకములో వారు జ్యోతుల వలె వాళ్ళు వెలుగుతూ కనపడుతున్నారు. వారి భక్తి కనపడుతూ ఉంది, వారి ప్రార్థన కనపడుతూ ఉంది, వారి భక్తి క్రియలు లోకములో వెలుగుతూ ఉన్నాయి. ఈరోజు నీ ఇంటి దగ్గర, నీ కుటుంబంలో, లేకపోతే నీ బజార్లో నువ్వు ఎలా కనపడుతున్నావు? చెప్పాలి. మాట్లాడరా ఈరోజు? ఎలా కనపడుతున్నాం? ఫిలిప్పీ సంఘం ఎలా కనపడుతుంది? జ్యోతుల వలె కనపడుతున్నారండి. జ్యోతి అంటే వెలుగు. వెలుగేమి చేస్తుంది? పురుగుల్ని ఆకర్షిస్తుంది వెలుగు దగ్గరికి. అందుకని యోహాను గురించి ఇతను సాక్ష్యము, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వు ఎలాంటి జ్యోతిగా ఉన్నావు? నువ్వు లోకములో అన్యజనుల మధ్య, దేవునిని ఎరగని ప్రజల మధ్య, లోక సంబంధుల మధ్య నువ్వు ఎలాగా ఉన్నావు? నువ్వు ఎలాగా కనపడుతున్నావు? నువ్వు జ్యోతిలాగా, వెలిగే జ్యోతిలాగా కనపడుతున్నావా, లేకపోతే ఆరిపోయిన దివిటిలాగా కనపడుతున్నావా? నీలో నిజమైన వెలుగుంటే ఏం జరుగుతుందంట? వెలుగు వర్షాకాలంలో రాత్రిపూట వెలిగించినప్పుడు ఏం జరుగుతుందంట? అనేక పురుగులు ఆ వెలుగు దగ్గరికి ఆకర్షిస్తుందండి. నువ్వు నిజంగా దేవుని కొరకు నిలబడిన జ్యోతివైతే నిన్ను బట్టి ఒక్కలైన మందిరానికి రావాలి. హల్లెలూయా! నిన్ను చూసి ఒక్కలైన మందిరానికి రావాలి. నిన్ను చూసి దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి. అది దైవజనుడి పని కాదు. సమరయ స్త్రీకి యేసయ్య సువార్త చెప్పితే సమరయ గ్రామస్తులందరూ కూడా ఎవరిని బట్టి యేసయ్య దగ్గరికి వచ్చారో తెలుసా? సమరయ స్త్రీ చెప్పిన మాటలను బట్టి.
ఆ గ్రామస్తులు అంటున్నారు, అమ్మా ఇప్పటిదాకా నువ్వు చెప్పిన మాటలను బట్టి మేము ఈయన నిజముగా లోక రక్షకుడని యోహాను సువార్త 4వ అధ్యాయంలో మేము నమ్ముచున్నాం, మేము తెలుసుకున్నాం. నిజముగా ఒక సమరయ స్త్రీ, పామురాలైన స్త్రీ ఆ గ్రామం మొత్తానికి కూడా దేవునికి వాక్యాన్ని ప్రకటించి వారందరినీ కూడా యేసయ్య దగ్గరికి నడిపించిన వ్యక్తిగా ఉందా అండి. 4వ అధ్యాయము 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఒక పాపాత్మురాలైన స్త్రీ తన గ్రామాన్ని మార్చిందండి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, మనం పాపాత్ములమా పరిశుద్ధులమా? హలో, మనం పాపాత్ములమా? పాపము నుంచి పరిశుద్ధ, మంచిగా ఆన్సర్ చెప్పారు, వాళ్ళు జ్ఞానంగా చెప్పారండి. మనము పాపములో నుంచి విమోచించబడిన పరిశుద్ధులం. ఇప్పుడు సమరయ స్త్రీ, చెప్పండి, సమరయ స్త్రీ ఎవరు? రక్షణ పొందిన స్త్రీ. ఆమె ఒకప్పుడు సాక్ష్యం బాగలేకపోయినా ఆమె యేసయ్య దగ్గరికి తన గ్రామాన్ని నడిపించిందండి. హల్లెలూయా. ఇప్పుడు సమరయ స్త్రీయే తన గ్రామానికి ఒక జ్యోతిగా ఉంటే, నువ్వు ఉంటున్న ప్రాంతంలో నువ్వు లోకానికి ఎలాగా కనపడుతున్నావు? హల్లెలూయా. ఆ స్త్రీని బట్టి ఆ కింద అంటున్నారు చూడండి, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి, మరలా చూడండి, ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని మేము నమ్ముచున్నాము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు లోకములో నువ్వు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు? లోకానికి నువ్వు ఎలా కనపడాలి? ఎలా కనపడాలి? లోకంలో కలిసిపోకూడదండి. ఈరోజు రక్షణ పొందిన ప్రజలు లోకములో లోక ఆచారాలు, అన్యజనులు అన్యజనులు చూచినట్లుగా నడుచుకుంటున్నారు. పేతురు అంటున్నాడు, మీరు మూర్ఖులకు, అపోస్తలుల 2వ అధ్యాయము 42వ వచనములో, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. లోకానికి వేరయ్యారా? ప్రైజ్ ది లార్డ్. సంఘానికి వచ్చిన ఇక్కడ ఒక కాలు, లోకంలో ఒక కాలు. సంఘములో ఒక, చెప్పండి, ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు. సంఘములోకి వచ్చి కూడా లోక ఆచారాలు కాదండి. అలాగ మనం ఉండకూడదు. నిజమైన విశ్వాసి లోకానికి ఎదురీదాలి తప్ప లోకములో మనం ఉండకూడదండి. హల్లెలూయా. లోకానికి నువ్వు ఎలా కనపడాలి? చెప్పండి, లోకానికి మనము జ్యోతిలాగా మనం కనపడాలి. లోకానికి వెలుగుగా కనపడాలి. నువ్వు ఉంటున్న ప్రాంతములో నువ్వుగా ఉండాలి. నువ్వు ఉంటున్న ప్రాంతంలో ఒక స్తంభముగా నువ్వు ఉండాలి. నువ్వు ఉంటున్న ప్రాంతంలో అనేకులకి సువార్త చెప్పే వ్యక్తిగా ఉండాలి తప్ప ఏదో యేసయ్య నమ్ముకున్నాం, కాసేపు మందిరానికి వచ్చాము, ఇంటిలో వెళ్ళి ఒక బైబిల్ మూలన పెట్టేసి నీ పాటికి నువ్వు ఉంటే అది ఆరిపోయిన దివిటి అండి, ఆరిపోయిన జ్యోతి. అలాగుండకూడదు. నువ్వు నిజమైన జ్యోతి వలె లోకములో మనం ఎలాంటి వ్యక్తులుగా ఉండాలంటే, ఫిలిప్పీ సంఘము వాళ్ళు జ్యోతుల వలె కనపడుతున్న, ప్రజ్వరిల్లుతున్నారు. హల్లెలూయా. సమరయ స్త్రీ తన గ్రామాన్ని వెలిగించింది. ఈరోజు నువ్వు ఒక్కరినైనా ఒకసారి ప్రశ్నించు, రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కరినైనా యేసయ్య దగ్గరికి నడిపించామా? ఒక్కరినైనా దేవుని యొక్క సన్నిధికి ఒక్కరికైనా దేవుని గురించి సువార్త చెప్పామా? కారణం ఏమిటి? మనం ఇంకా జ్యోతులుగా మార్చబడలేదండి. ఈ రోజైనా, ఈ పగటికాల సమయంలోనైనా, అయ్యా నేను జ్యోతి వలె ఉంటాను, నేనుంటున్న ప్రాంతములో, నేనుంటున్న మా బజార్లో, మా వీధిలో, మా సమాజంలో నేను జ్యోతిలాగా వెలుగుతాను. ఎందుకంటే దానియేలు అంటున్నాడు, ఎవరైతే అనేకులను నీతి మార్గములో నడుపుతారో వాళ్ళు ఎలాగుంటారంట? 12వ అధ్యాయము, బుద్ధిమంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా. ఇది మొదలుకొని స్థానిక లింగముగుంట దేవుని సంఘము, ఈ లింగముగుంట గ్రామమును మార్చే సంఘముగా ఉండును గాక.
లింగముగుంటలోని సంఘ ఓ దేవుని ప్రజలు జ్యోతుల వలె ప్రకాశించుదురుగాక, జ్యోతుల వలె వెలుగుదురుగాక. ఎలాగ వెలగాలండి? జ్యోతుల వలె వెలగాలి. లోకానికి వెలుగుగా ఉండాలి. దుర్నీతికి, లోకానికి, దెయ్యానికి ఏమి పొత్తు అని పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరి రెండు మిక్స్ చేయవాకండి, రెండిటిని కలపవాకండి. ఉంటే లోకంలోనైనా లేకపోతే మందిరంలోనైనా హల్లెలూయా, ఉంటే నులివెచ్చగానైనా లేకపోతే చల్లగానైనా వెచ్చగానైనా నిలువెచ్చని స్థితి మనకి వద్దండి. హల్లెలూయా. ఉంటే మందిరము క్రమమైన మందిరము ఆచారాలైనా లేకపోతే మందిరముకి వచ్చిన తర్వాత కూడా బేమడి దగ్గరికి వెళ్ళటం. చెప్పండి, మందిరంకి వచ్చిన దగ్గర కూడా మంచి మంచి వాటిని ఏమంటారు, మంచి రోజులు చెప్పండి. ఇంకా ఇంకా దేవుని ప్రజల్లో ఉన్నాయండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, అన్యాచారాలను బట్టి కాదు, మంచి రోజులను బట్టి కాదండి. కాబట్టి ఈరోజు మనము లోకానికి వెలుగుగా మనము ఉందుముగాక. 4వదిగా 1 అధ్యాయం 3వ వచనము చదవండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో చాలండి. 4వదిగా సంఘము దైవజనుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారండి. హల్లెలూయా. పౌలుతోటి ఫిలిప్పీ సంఘం అంట వేటిలో పాలువారయ్యారు? సువార్త ప్రకటించుటలో. 1 అధ్యాయం 3 అలాగే 7లో కూడా 3వ అధ్యాయం 7, నా బంధకముల యందును నేను సువార్త పక్షముగా వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో మీరు పాలువారై ఉన్నారు. ప్రియ లింగముగుంట దేవుని సంఘమా, మీ దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన దైవజనుడితో మీరు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు? దైవజనుడి కొరకు మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు? దైవజనుడి కొరకు మీరు ఎలాగా ప్రయాసపడుతున్నారు? ఫిలిప్పీ సంఘము దైవజనుడి కొరకు సువార్తలో పాలువారయ్యారు. వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి ఇబ్బందులలో తోడ్పడుతూ ఉన్నారు. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన దైవజనుడి కొరకు మీరు ఎలాంటి పాత్ర లేకపోతే ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు? దైవజనుల మీద అలిగే వ్యక్తులుగా ఉన్నారా? దైవజనులకి విరోధముగా ఉన్న వ్యక్తులుగా ఉన్నారా? సంఘానికి వస్తానే దైవజనులకి పక్కన గోతులు తీసే వాళ్ళుగా ఉన్నారా? సంఘానికి వస్తానే దైవజనుల గురించి ఇతరుల దగ్గర చెడుగా చెప్పేవాళ్ళుగా ఉన్నారా? ఫిలిప్పీ సంఘం అలాగలేదండి. ఫిలిప్పీ సంఘం అలాగలేదు. దైవజనుడు సువార్తలో పాలువారయ్యారు. అదే 4వ అధ్యాయములో పౌలు తన అంటున్నాడు, మొదటిగా చదివితే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండడి, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండండి. యువోదయ సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దేవుని పరిచర్యలో పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారమును మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. దైవజనుడి పక్షముగా ప్రార్థించటానికి, దైవజనుడి పక్షముగా సహాయము చేయటానికి ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. దైవజనుడు అంటున్నాడు, వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడ్డాయి. నువ్వు దైవజనుడి కొరకు సహకరిస్తున్నావంటే నీ పేరు ఎక్కడ వ్రాయబడి తెలుసా? చెప్పండి, వినపడుతుంది? అర్థమవుతుందా? దైవజనుల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు నీ పేరు ఎక్కడ ఉందో తెలుసా? ఆధార్ కార్డులో కాదండి, ఈ ఓటు లిస్టులో కాదండి. ఇప్పుడు ఓట్ల లిస్టులో అందరూ ఉండాలని తాపత్రయపడుతున్నారు. పలానా దగ్గర మా పేరు ఉండాలని. అక్కడ కాదు, నా ఉన్నా లేకపోయినా ఎక్కడ మన పేరు ఉండాలో తెలుసా? జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే నువ్వు చేయవలసిన పని దైవజనులకి ఎలాగ ఉండాలంట? మంచి సంబంధాన్ని. దైవజనులకి నీ వలన ఆనందము. ఇక్కడ అంటున్నాడు ఫిలిప్పీ సంఘము,
ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా. దైవజనుడు మనస్ఫూర్తిగా దీవిస్తున్నాడండి. కాబట్టి ఈరోజు మీ సంఘానికి, మీకు దేవుడు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి, దేవుడు మీకు అనుగ్రహించిన, మీకు వాక్యాన్ని బోధిస్తున్న, మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవజనులతోటి మీరు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు? హలో, ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు? ఇక్కడ దైవజనుడు చూడండి మళ్ళా అంటున్నాడు, ఆ పక్కన 4వ అధ్యాయం 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫఫ్రా ఏమియు తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమై ఉన్నవండి. ఏంటి అంట? ఫిలిప్పీ సంఘం అంట ఎఫఫ్రోదితు వలన కొన్ని వస్తువులు పంపించారు. దైవజనుడు కష్టంలో ఉన్నాడో, దైవజనుడు ఇబ్బందిలో ఉన్నాడో, కొన్ని వస్తువులు పంపించినప్పుడు దైవజనుడు సంతోషి అంటున్నాడు, మీరు పంపించిన వస్తువులు అవి ఎక్కువైపోయినాయి, అవి దేవునికి ప్రీతికరమును మనోహరమైన సువాసను ఇష్టమైన యాగమునై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఇప్పుడు ఎప్పుడు తీరుస్తాడో తెలుసా దేవుడు మీ అవసరాన్ని? మీరెవరు రిప్లై ఇవ్వట్లేదండి. దేవుడు మీ అవసరాన్ని ఎప్పుడన్నాడు తెలుసా దైవజనుడు ఈ మాట? ఎప్పుడు తీరుస్తాడు మీ అవసరాన్ని? ఇక్కడ సంఘం ఏం చేసిందంట? దైవజనుల యొక్క అవసరాలను తీర్చేంది. దైవజనుడికి సహకారులుగా ఉన్నారు, దైవజనులతోటి మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు లింగమ్మగుంట దేవుని సంఘమా, మీ దైవజనుడు కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? నీ దైవజనుడు కొరకు నువ్వు ఎంత చేదోడు వాదోడుగా ఉంటున్నావు? నీ దైవజనుడి కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? నీ అవసరాలు తీరాలి అంటే నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన దైవజనుడి కొరకు నువ్వు ఎలాంటి ఉపచారమును నువ్వు చేస్తున్నావు? నువ్వు నిజముగా సహకారివైతే నీ పేరు జీవ గ్రంథములో ఈరోజే వ్రాయబడి ఉంది. హల్లెలూయా. నువ్వు నిజముగా దైవజనులకు నువ్వు సహకారిగా ఉన్నావంటే నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంది. సహకారిగా ఉన్నావా, అపకారిగా ఉన్నావా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి నేను మా దైవజనులకి నేను సహకారిగా ఉంటానయ్యా. నేను సంఘమునికి నేను సహకారిగా ఉంటాను. నేను సంఘ క్షేమము కొరకు నేను సహకారిగా ఉంటాను అంటే దేవుడు చేస్తున్న వాగ్దానము, క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీర్చబడునుగాక. హల్లెలూయా. చివరిగా సమయం అయిపోయింది నాకు ఇచ్చింది. చివరిగా ఫిలిప్పీ సంఘము దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు, అలాగే సంఘముతోటి మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. లోకముందు జ్యోతుల వలె కనపడుచు మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. అలాగే దైవజనుడి కొరకు ప్రార్థిస్తూ, దైవజనుడితో పాటు సేవలో పాల్గొంటూ, దైవజనుడి కొరకు ప్రార్థిస్తూ, దైవజనుడితో లోబడి ఉంటూ, క్రీస్తు దినము వరకు దైవజనుడికి ఆనందము కలిగిస్తూ, దైవజనుడికి ఉపచారము చేస్తూ, దైవజనుడికి ఆర్థికముగా భౌతికముగా సేవలో సహాయపడుతూ దైవజనుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. చివరిగా మన వ్యక్తిగతముగా మనలో మనము కలిగి ఉండవలసిన సంబంధము, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయములోనికి రండి. మనం ఎలాంటి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి? 9 అధ్యాయము 9 నుంచి చదవండి. అదే అండి, నీవు నీతో నీవు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలంటే, మీరు చెప్పండి. రాజుగారు మీరే అరుచుకోండి, మేము గమ్ముగా ఉంటామంటారా? ఎలాగ ఉండాలంట? వివేచన, అక్కడ ఏమైనా ఉందన్నమాట. అదండి, వివేచన కలిగిన వారిగా మనం ఉండాలి. వివేచన అంటే జ్ఞానం. హోషే అంటూ నా ప్రజలు జ్ఞానము లేకయే నశిస్తున్నారు, మరొక చోట జ్ఞానము లేకయే నా ప్రజలు చెర పట్టుకొని పోబడుతున్నారు. ఈరోజు నువ్వు ఎలాగ ఉండాలి? వివేచన. చెప్పండి, వివేచన. సంగమా, వివేచన కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి, వివేకము కలిగిన వ్యక్తిగా ఉండాలి. యేసయ్య అంటున్నాడు, మీరు పాము వలె
వివేకమును పావురు వలె నిష్కలంకులనై ఉండండి. వివేచన కలిగి ఉన్నామా? చెప్పండి. వివేచన ఉన్నదా? ఏది 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 మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది దేవురమో, ఏది దేవుని చిత్తము కాదో, ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తము కాదో, ఏది నిజమైన మార్గం, ఏది ఏది తప్పుడు మార్గమో, ఏది నిజమైన బోధో, ఏది తప్పుడు బోధో, ఆ యొక్క గ్రహించగలిగిన ఆ వివేచన సంగమా, ఈరోజు నీకు వివేచన లేకపోతే సంఘములోనే అనేకులు తోడేలు జ్వరబడుతూ ఉన్నాయి. కనుక నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలంట చెప్పండి. ఈరోజు ఎంతో మంది సంఘము అనేక బోధలు త్రిప్పబడి ఏమవుతున్నారంట చెప్పండి. ఎవరు వెంటబడితే వాళ్ళంట వెళ్ళిపోతున్నారండి. ఎందుకని? పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు వచ్చును. ఇప్పుడు మనం ఎలా గుర్తించగలం? వివేచన ఉంటే మనకు అర్థమవుతుందండి. వివేచన ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. రెండవదిగా అదే ఫిలిప్పీ పత్రిక, మొదటిగా మన వివేచన కలిగిన వారిగా, రెండవదిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-16 చదవండి. సహోదరులారా, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరుగెత్తుచున్నాడు. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. పౌలు గారు అంటున్నారు, గురి యొద్దకు పరిగెత్తండి, గురి యొద్దకు పరిగెత్తండి, వెనక ఉన్నవి మరచి. ఓ దేవుని సంగమా, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి కలిగిన వ్యక్తిగా ఉండాలి. గురి ఉందా? ఏ గురి పాస్టర్ గారండి? గురి ఉన్నదా? గురి కలిగిన వ్యక్తిగా ఉన్నావా? గురి లేని వ్యక్తిగా ఉన్నావా? ఏదో మందిరానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, అలా కాదండి. ఒక గురి. ఈరోజు నీ ఎదుట నీ గురి ఏమిటి? ఎవరైనా అడిగితే మీరేం చెబుతారు? అమ్మ, మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? ఏమనండి, మా పాస్టర్ గారు రమ్మన్నారు, పాస్టర్ గారు రమ్మన్నారండి, అందుకని వెళ్ళి కూర్చున్నామండి. అది కాదండి. మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? అడిగే రోజులు రాబోతున్నాయండి. ఇప్పుడు ఆల్రెడీ చాలా వాళ్ళు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎదురుబడి అడుగుతున్నారు కొన్ని వర్గాలు. నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెబుతావు? ఏమోనండి పాస్టర్ గారు, అన్ని పాస్టర్ గారు మేము ఎడతారా? చెప్పండి, ఏం చెప్తారు? చెప్పండి అమ్మా. నేను దేవునికి రాజ్యానికి వెళ్ళటానికి, నేను యేసు రక్తములో కడగబడ్డాను, నరకం నుంచి నేను తప్పించబడ్డాను, నేను దేవుని రాజ్యానికి నిత్య జీవానికి వెళ్ళాలి. అదే మనందరి గురి. గురి లేని వ్యక్తిగా, చెప్పండి, గురి లేని వ్యక్తిగా ఉండద్దండి. గురి కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవునికి రాజ్యంలో ప్రవేశించాలి, నరకం నుంచి తప్పించబడాలి. అదే మన నిరీక్షణ. ఈ నిరీక్షణ లేకపోతే, ప్రైజ్ అలా, ఈ నిరీక్షణ లేకపోతే మన భక్తి అంతా వ్యర్థమైన. నిరీక్షణ ఉందా? రేపు మనము చనిపోయిన తర్వాత ఒక దేవుని రాజ్యానికి వెళ్తున్నాం, మనకు ఒక గురి ఉందని తెలుసా? కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఎటువంటి తాత్పర్యము కలిగి ఉండాలి? వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు గురి ఎద్దుకు పరిగెత్తాలి. ఈరోజు మన ఎదుట ఒక గురి ఉంది. ఆ గురి ఎద్దుకు పరిగెత్తడానికి అపవాది ఎన్నో రకాలుగా నేను బలహీనపరచవచ్చు. అయినను సరే దేవుని సహాయము ద్వారా నువ్వు గురి యొద్దకు చేరుదువుగాక, గురి వైపునకు తిరుగుదువుగాక. 3వ విషయము 3:19 చదవండి. 3:19 నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. ఇదండి మన పౌరస్థితి. పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షణ నిమిత్తం మనము కనిపెట్టుచున్నాము. కాబట్టి పౌలు అంటున్నాడు, మీ యొక్క ఐడెంటిటీ, మీ యొక్క ఆధార్ కార్డ్, మీ పౌరస్థితి ఎక్కడుందో తెలుసా? అదేంటి పాస్టర్ గారండి మీరు కొత్తగా అడుగుతున్నారు? మాకు ఆధార్ కార్డు ఇక్కడ ఉంది, మాకు రేషన్ కార్డు ఇక్కడ ఉంది, మాకు ఇంకేం కార్డులు చెప్పండి. ఇప్పుడు కొత్త కొత్త కార్డులు వస్తున్నాయి, అన్ని ఇక్కడ ఉన్నాయి. మరి ఏంది పౌరస్థితి అంటే? మా కార్డు అక్కడ ఉందంటారు ఏంది? పౌలు గారు అంటున్నారు మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకంలో ఉన్నది.
అది మన నిజమైన ఐడెంటిటీ. కాబట్టి మన పౌరస్థితి అక్కడుంది కనుక మనం చేయవలసిన పని ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును నిలపని వారిగా మనం ఉండాలండి. హల్లెలూయా. లోతు, మనకు తెలుసు దేవుడు పారిపోమని చెప్పాడు. లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు చూచువాడు ఆయన రాజ్యానికి పాత్రుడు కాదు. ఈరోజు నువ్వు ఇంకా భూ సంబంధమైన వాటి మీదే నీ మనసు ఉందా? ఈ లోక సంబంధమైన వాటి మీదే నీ మనసు ఉండిపోయిందా? ఈ లోకం మీద లోకాశల మీదే ఉండిపోయిందా? యోహాన్ అంటున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, లోకమును ప్రేమించు వానిలో తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా. చివరగా ఫిలిప్పి 3:21 చదవండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి క్రైస్తవుడు ఉండవలసినది. ఫిలిప్పి పత్రిక 3:21. మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరముగా సమరూపము కలిగిన మార్చును. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు నిరీక్షణతో ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఏమి నిరీక్షణ? ఇతరుల వలె మనము నిరీక్షణ ఇతరుల వలె మనం పడకూడదండి. క్రైస్తవులకున్న గొప్ప నిరీక్షణ, ఒక వారు మరణించిన తిరిగి లేపబడబోతున్నారు. హల్లెలూయా. వారు మరణాన్ని భయపడాల్సిన అవసరం లేదు. నిరీక్షణ సిగ్గుపరచదు. నిరీక్షణ లేలాగా ఉండిపోయి ఒక నిరీక్షణ ఉంది, మనకు గొప్ప ఉంది. మనకి గొప్ప నిరీక్షణ ఉంచాడు. కాబట్టి మనతో మనము సంబంధం ఏంటంటే వివేకం కలిగిగా ఉండాలి, గురి పరిగెత్తాలి. మూడవదిగా భూ సంబంధమైన వాటి మీద మనము మనసు పెడదు. నాలుగవదిగా నిరీక్షణ కలిగిన నిరీక్షణ కలిగిన ఉన్నావా? తర్వాత ఎక్కడికి వెళ్తా నాకు తెలియదండి. చాలా మంది ఈ జీవిత కాలంలోకి క్రీస్తును నిరీక్షిస్తే మనుషులు చాలా మంది ఈ యొక్క అని అనుకుంటే అందరికంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. నిరీక్షణ ఎప్పుడు తెలుసా? యుగ యుగాలు అందరూ చేసుకో. దేవుని సంబంధాన్ని కలిగి ఉన్న